ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ఎస్టీ బాయ్స్ కాలేజీ హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేయవద్దని ఆ స్థలము వద్ద పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నే వినోద్ మాట్లాడుతూ కాలేజీ హాస్టల్ శిథిలమైపోయింది అని, కొత్త హాస్టల్ భవనాలు నిర్మించాలని అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 2,75,00,000 రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అయితే శిథిలమైపోయిన హాస్టల్ భవనాలను కూల్చివేసి అదే స్థలంలో హాస్టల్ భవనాలు నిర్మించకుండా ఐటీడీఏ అధికారులు గిరిజన షాపింగ్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణ పనులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ స్థలంలో హాస్టల్ నిర్మించకుండా వేరొక చోటకి బోసరాజుపల్లి టీచర్స్ క్వార్టర్స్ దగ్గరకు మార్చడం దుర్మార్గపు చర్య అని అన్నారు. దీనివలన ఇంటర్ డిగ్రీ విద్యార్థులు కళాశాలకు 3-4 కిలోమీటర్లు నడిచి వెళ్లి రావడానికి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కావున హాస్టల్ ఉన్న స్థలంలో హాస్టల్ భవనాలు మాత్రమే నిర్మాణం చేయాలని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు నిలిపివేయాలని ఐటీడీఏ అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి తేజ, కె జంపన్న, జి లచ్చిరెడ్డి, ఎం మనోజ్, పి యశ్వంత్, ఏ విష్ణు, కె నరేంద్ర, టి వరుణ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. అడగడం వల్ల బుట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్కు నూతన భవనాలు నిర్మించడానికి 2,75,00,000 బడ్జెట్ను నిధులను కేటాయించి కొత్త హాస్టల్ నిర్మిస్తామని ఐటీడీ అధికారులు చెప్పడం జరిగింది. కానీ నేడు పాత హాస్టల్ను కూల్చివేసి ఈ పాత హాస్టల్లో విద్యార్థులకి కళాశాలకి దగ్గర ఉన్నటువంటి హాస్టల్లో స్థానంలో ఇప్పుడు ఎస్టీ గిరిజన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడానికి ఐటీడీ అధికారులు నిర్మాణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే బుట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్ స్థానంలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఆపివేయాలని, ఇక్కడ నిర్మాణం చేపట్టకుండా బుట్టాయిగూడెం ఉన్నటువంటి హాస్టల్ను బోసరాజుపల్లి దగ్గర క్వార్టర్స్ దగ్గర ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్ను నిర్మిస్తామని ఐటీడీ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నిర్మాణ పనులు తక్షణం ఆపివేసి ఇక్కడ విద్యార్థులకు కళాశాలకు వెళ్లేందుకు అనువుగా ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి ఈ స్థలంలోనే బుట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్ నిర్మించాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.